ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల కొంగు బంగారం, సంతాన వరప్రదాని, కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆవిర్భావ చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. పంతొమ్మిది 1925వ సంవత్సరంలో కోటబొమ్మాలి గ్రామానికి చెందిన కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు వాళ్ళ సోదరులతో కలిసి ప్రతి గురువారం జరిగే నారాయణ వలస సంతకి వెళ్ళారు. సంత నుంచి తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక స్త్రీమూర్తి ఎడ్లబండిని ఆపి తనను కోటబొమ్మాలి వరకు దిగబెట్టమని కోరింది. సరే అన్న అప్పలనాయుడు ఆమెని బండి ఎక్కించుకొని కోటబొమ్మాలి గ్రామానికి వస్తుండగా కోటబొమ్మాలి పొలిమేరలో ఉన్నటువంటి పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి మామిడి తోట దగ్గర బండి ఆపమని చెప్పి ఆ తోటలోకి ప్రవేశించి అదృశ్యమైంది. దాంతో కొంచెం భయభ్రాంతులకు గురైన అప్పలనాయుడు ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతని కలలో తన బండి మీద వచ్చిన స్త్రీ రూపంలో అమ్మవారు కనిపించి, నేను విజయనగరం రాజులైన పోస్పాటి రాజులు కొలిచిన దేవతను అని చెప్పి తనను కొత్తమ్మ తల్లి అనే పేరుతో పూజించమని చెప్పి ఆదేశించింది. నేను మీ ఊరు పొలిమేరలో ఉన్న కొండబట్టి ఒడ్డున పట్నాయకును వెంకటేశ్వరరావు గారి తోటలో ముసిడిక చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో పొట్ట దగ్గర ఉన్న రాళ్ళల్లో నా శక్తి అనేది ఉంది, వాటినే నా స్వరూపంగా భావించి పూజించమని అమ్మవారు ఆదేశించారు. ప్రతి సంవత్సరం కూడా పోలాల అమావాస్య తర్వాత వచ్చే గురువారం నాడు తనకి జాతర జరిపించమని, జంగిడి పెట్టి పూజించమని, ఆ జంగిడిని గ్రామస్తుల సహకారంతో ఊరేగింపుగా తీసుకువచ్చి తాను ఎక్కడైతే వెలిసిందో ఆ ప్రాంతం దగ్గర దించి తనకి ముర్రాట్లు పోసి జంతుబలులు ఇచ్చి ఆవిడికి శాంతి చేయమని అమ్మవారు పూజా విధానం చెప్పారు. మొదట్లో చిన్న అప్పలనాయుడు మరియు వారి కుటుంబీకులు మాత్రమే పూజించేవారు. తర్వాత అమ్మవారి మహిమలు తెలిసి కోటబొమ్మాలి ప్రజలు కూడా అమ్మవారిని పూజించడం జరిగింది. ఆవిడ మహాశక్తి వలన చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా అమ్మవారి మహిమలను తెలుసుకొని ఎంతోమంది అమ్మవారి దర్శనం కోసం రావడం మరియు దేవాలయం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, కలకత్తా నుంచి కూడా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి దర్శించుకునేందుకు వస్తారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరికి పిల్లలు పుట్టినా ఈ కొత్తమ్మ తల్లి సన్నిధిలోనే మొదటిసారిగా ఉయ్యాలలో వేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందుతారు. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా అమ్మవారికి చూపించి మొదలు పెడతారు. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో మొదటి రోజు కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు వంశస్థులు అమ్మవారికి పూజలు చేసి పుట్టమట్టిలోకి ఆవాహన చేసి అమ్మవారిని తమ ఇంటి ఆడపిల్లగా భావించి మేళతాళాలతోని అమ్మవారికి ఎదుర్కోలిచ్చి ఇంటికి తీసుకువెళ్తారు. 3 రోజుల పాటు అమ్మవారిని పూజించి గురువారం నాడు అమ్మవారి జంగిడిని తయారు చేసి అమ్మవారి పూజలు అందుకున్న తర్వాత అమ్మవారి జంగిడిని గ్రామం అంతా డప్పు వాయిద్యాలతో, సన్నాయి మేళాలతో, తప్పిడి గుళ్ళతో, సాము గరిడీలతో ఊరేగించి వేలాది ఘటాలతో అమ్మవారిని ఆలయానికి చేరుస్తారు. అమ్మవారు ఎంత శక్తివంతులంటే తిత్లీ తుఫాన్ సమయంలో కూడా జంగిడి ఎత్తే సమయానికి తుఫాన్ సైతం ఆగింది. ఈ 3 రోజుల జాతరలో భాగంగా పగటి వేళలో సంగడీలు పోటీలు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, ఉలువల బస్తాలు ఎత్తే పోటీలు జరుగుతాయి. రాత్రి వేళలో రాష్ట్ర స్థాయి కళాకారుల చేత పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు వైభవంగా జరుగుతాయి. కోలాటం, చెక్క భజన, పగటి వేషాలు, బిందుల నృత్యాలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి లక్షలాదిగా తరలి వచ్చే జనసందోహం కన్నుల విందుగా ఉంటుంది. జాతరలో రంగుల రత్నాలు ఇంకా పలు ఎగ్జిబిషన్లు కనువిందు చేస్తాయి మరియు అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణాలతో గ్రామం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఇంతటి మహిమ గల అమ్మవారిని దర్శించి తరించగలరని కోరుతున్నాం.